అనగనగా ఒక రాజు. ఆ రాజుకి దగ్గొచ్చినా, జలుబొచ్చినా, జ్వరమొచ్చినా, తలకాయ నొప్పొచ్చినా, ఏ చిన్న డిసీజొచ్చినా గాని మెడిసినే వేసుకునేవాడు. ఇలా పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మెడిసినే యూజ్ చేస్తానే ఉన్నాడు. పోనీ ఆ మెడిసిన్ యూజ్ చేయటం వల్ల ఆ హెడ్‌ఏక్ గాని, జలుబు గాని పర్మనెంట్‌గా ఏమన్నా తగ్గాయా? ఇక మీదట ఏమన్నా రాకుండా ఉన్నాయా? అంటే కాదు. అది ఓన్లీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే. ఇలా టాబ్లెట్లు మింగుతా ఉంటే కొత్త కొత్త రోగాలొస్తున్నాయి. ఉన్న రోగాలు గాకుండా ఇంకా కొత్తయొస్తున్నాయి. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా టాపిక్కు. మెడిసిన్ యూజ్ చేయటం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అయితే మనం లాంగ్ టర్మ్‌లో ఫేస్ చేస్తామనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అసలు ఈ రోజు మెడిసిన్ తీసుకోవటం వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ డేంజర్ ఉంది అనేది ఇప్పుడు నేను చెబుతాను. ఫస్ట్ కిడ్నీ అండ్ లివర్ డ్యామేజ్. మనం వేసుకున్న ఏ మెడిసిన్ అయినా టాబ్లెట్ గాని లేకపోతే ఏదైనా సిరప్ గాని అది ఫిల్టర్ అవ్వటానికి కిడ్నీ అండ్ లివర్ అనేది చాలా ఎక్కువ వర్క్ చేయాలి. సో లాంగ్ టర్మ్ లో ఇవి డ్యామేజ్ అవుతాయి. సెకండ్, యాంటీబయాటిక్స్ ని డైలీ తీసుకుంటా ఉంటే జెమ్స్ కి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. లైక్ ఎలా అంటే మీకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది. సో ఆ డిసీజ్ కి ఆ టాబ్లెట్ వేసుకున్నారు. ఏదో ఒక మెడిసిన్ వేసుకున్నారు. సేమ్ అదే డిసీజ్ అగైన్ వచ్చింది. అగైన్ టాబ్లెట్ వేసుకున్నారు. ఆ డిసీజ్ యొక్క సమ్ జెమ్స్ అనేది మీ బాడీలో ఉన్నాయి. సో అవి తట్టుకోగలుగుతున్నాయి మీ మెడిసిన్ అనేది. సేమ్ అగైన్ ఆ మెడిసినే యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఆ జెమ్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. చాలా బలపడ్డాయి. మీరు ఎలాంటి మెడిసిన్ ఇచ్చినా గానీ చావకుండా ఉండటానికి. థర్డ్, ఎసిడిటీ అండ్ అల్సర్. మాక్సిమం చాలా మంది పెయిన్ కిల్లర్స్ గాని ఎక్కువ వేసుకుంటారు. హెడ్‌ఏక్ గాని లేకపోతే ఏదన్నా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, స్టమక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇలా చాలా ఉంటాయి కదా. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టమక్ లో ఎసిడిటీ, అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫోర్త్ వన్, సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఏ మెడిసిన్ అయినా తీసుకోండి. ఆ మెడిసిన్ వెనకాల సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రాసి ఉంటాయి. హెయిర్ ఫాల్ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఇంకా చాలా ఇలా రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఫిఫ్త్ వన్, ఎడిక్షన్. చాలా మంది అలవాటైపోయారు ఈ మెడిసిన్ కి. మెడిసిన్ వేసుకోకపోతే వాళ్ళకి నిద్రగాని పట్టదు. సో ఈ మెడిసిన్ తీసుకోకపోతే మనం అసలు నార్మల్ గా ఉండలేం. మనకి ఏదేదో అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ అనేది టెంపరరీ ప్రాబ్లమ్ నే సాల్వ్ చేస్తుంది. పర్మనెంట్ గా ఏ డిసీజ్ వచ్చినా గానీ అది సాల్వ్ చేయదు. ఇప్పుడు చిల్డ్రన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే ఎవరైనా పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏదో ఒక మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. బలం కోసం, ఎక్కువ ఏడవకుండా ఉండటం కోసం. అది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తున్నారు. అది మీరు నమ్మేసి మీ చిల్డ్రన్స్ కి అయితే ఆ మెడిసిన్ అనేది మీరే పెట్టేస్తున్నారు. విషాన్ని మీరే ఇస్తున్నారు. చిన్న పిల్లలకి మెడిసిన్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవ్వదు. చాలా వీక్ గా ఉంటది. ఏ చిన్న డిసీజ్ వచ్చినా గానీ ఫస్ట్ వాళ్ళు అసలు తట్టుకోలేరు. ఫస్ట్ వాళ్ళకే వచ్చింది ఆ డిసీజ్. అండ్ చాలా మంది డాక్టర్స్ గాని వాళ్ళకి లాభం కోసం మెడిసిన్సే ఎక్కువ రాస్తున్నారు. టాబ్లెట్స్ ఒక టాబ్లెట్ కాదు. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే ఇలా ఒక టాబ్లెట్ వేసుకుంటే పోయిద్ది అని చెప్పటం లేదు. అట్లీస్ట్ 10 డేస్ కి, 20 డేస్ కి, 30 డేస్ కి ఒక గంప టాబ్లెట్లు ఇస్తున్నారు. కొంతమందికి నీడ్ ఉండొచ్చు. బట్ అవసరం లేని వాళ్ళకి కూడా అన్ని టాబ్లెట్లు ఇస్తున్నారు. ఇదంతా బిజినెస్. వాళ్ళకి డబ్బులు కావాలి. అండ్ ఆ మెడిసిన్ ఏమైనా మీరు సక్రమంగా మింగుతారు అంటే నో, అసలు తీసుకోరు. 2 డేస్ వాడి తగ్గిపోయిందని పక్కన పెట్టేస్తారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళే డాక్టర్ అయిపోతారు. సో ఏదైనా డిసీజ్ వస్తే ఈ టాబ్లెట్ వాడండి. ఏదైనా రోగం వస్తే ఇలా చేయండి. వాళ్ళంతటికి వాళ్ళే డిసిజన్ తీసుకొని టాబ్లెట్ అయితే యూజ్ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి. సో మన పూర్వీకులు మన పాస్ట్ లో ఎలాంటి డిసీజ్ అయినా గానీ నార్మల్ గా ఇంట్లోనే అన్నిటికీ సొల్యూషన్ ఉండేది. బట్ ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరకే వెళ్తున్నాం మనం. మనం సంపాదించే అమౌంట్ అంతా హాస్పిటల్కే ఇస్తున్నాం. సో మెడిసిన్ అనేది తగ్గించండి. అండ్ బెస్ట్ మెడిసిన్ ఏంటంటే బెస్ట్ ఫుడ్. ఇంట్లోనే బెస్ట్ ఫుడ్ ఎప్పుడు బయట దొరకదు. జంక్ ఫుడ్స్ లో ఎక్కడ ఉండదు. మీ ఇంట్లోనే ఉంటది. ఇంట్లో గానీ అలాంటి జంక్ ఫుడ్ ఏదంటే ఇంకా దారుణంగా ఉంటది. మంచి ఫుడ్ తినండి. మిలెట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి ఫుడ్స్ తినండి. జంక్ ఫుడ్స్ మొత్తం తగ్గించండి. ఇమ్యూనిటీ అనేది పెంచుకోండి. చాలా ఆరోగ్యంగా ఉండండి. మెడిసిన్ అయితే తగ్గించండి.